డైలీ టేస్ట్ ది డైలీ. తెలంగాణలో బీజేపీ నేతలు తీరు మారడం లేదా? పార్టీలో నేతల మధ్య ఆధిపత్య పోరు ఇంకా చల్లారలేదా? నేతలంతా కలిసి పని చేసుకోవాలంటూ హైకమాండ్ ఆదేశించిన తీరు మారకపోవడంతో నేరుగా హైకమాండే రంగంలోకి దిగిందా? స్థానిక సంస్థల ఎన్నికల్లోపు అంతా ఐక్యంగా లేకపోతే తీవ్ర పరిణామాలుంటాయని పార్టీ పెద్దలు లెఫ్ట్ రైట్ ఇచ్చారా? మరి హైకమాండ్ ఆదేశాలతో అయినా కమలనాథులు మారుతారా లేక లైట్ తీసుకుంటారా? తెలంగాణలో బీజేపీ మళ్లీ దూకుడు పెంచినట్టు తెలుస్తోంది. వచ్చే ఎన్నికల్లో అధికారమే టార్గెట్గా హైకమాండ్ పెద్దలు పావులు కదుపుతున్నారు. ఇప్పటికే రాష్ట్ర బీజేపీ పగ్గాలు పార్టీలో సీనియర్ నేత రామచంద్రరావుకు అప్పగించారు. తాజాగా ఆయన కొత్త టీంను ఏర్పాటు చేసుకున్నారు. ప్రస్తుతం అన్ని జిల్లాల్లో పర్యటిస్తూ పార్టీకి కొత్త ఊపు తెచ్చేందుకు రాష్ట్ర చీఫ్ సీరియస్గా ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ ఆయనకు పార్టీలో కొందరు నేతలు అస్సలు సహకరించడం లేదనే టాక్ వినిపిస్తోంది. ముఖ్యంగా కొందరు ఎంపీలు రాష్ట్ర చీఫ్తో ఎడమొహం పెడమొహం అన్నట్టుగా వ్యవహరిస్తున్నారట. అయితే ఈ విషయం కాస్త హైకమాండ్ వద్దకు చేరడంతో పార్టీ ఎంపీలకు హైకమాండ్ పెద్దలు క్లాస్ తీసుకున్నట్టు ప్రచారం సాగుతోంది. తాజాగా తెలంగాణ బీజేపీ ఎంపీలతో పార్టీ పెద్దలు సమావేశమయ్యారని తెలుస్తోంది. ఈ సమావేశం కోసం ప్రత్యేకంగా ఎంపీలను ఢిల్లీకి పిలిపించినట్టు సమాచారం. ఈ భేటీలో తెలంగాణ బీజేపీలో జరుగుతున్న వరుస పరిణామాలు, నేతల మధ్య ముదురుతున్న విభేదాలపై నేతలకు క్లాస్ తీసుకున్నారని ప్రచారం సాగుతోంది. వచ్చే ఎన్నికల్లో పార్టీకి అధికారం దగ్గరయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నప్పటికీ రాష్ట్ర చీఫ్ రామచంద్రరావుకు కొందరు సీనియర్లు అస్సలు సహకరించడం లేదని ఢిల్లీ పెద్దల దృష్టికి వెళ్ళిందట. దాంతో పరిస్థితులు ఇలాగే కొనసాగితే అధికారానికి ఎలా దగ్గరవుతామని నేతలకు లెఫ్ట్ రైట్ ఇచ్చినట్టు తెలుస్తోంది. మరోవైపు గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ రాజీనామా ఆ పార్టీని ఓ కుదిపేసింది. రాజాసింగ్ రాజీనామా తర్వాత కీలక నేతలు ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకోవడంతో పార్టీ పరువు బజారన పడిందని హైకమాండ్ వార్నింగ్ ఇచ్చినట్టు తెలుస్తోంది. మరోవైపు తెలంగాణలో కాళేశ్వరం ఎమ్మెల్యేల ఫిరాయింపుల అంశం లాంటివి అనేకమున్నాయి. అటు బీఆర్ఎస్ కాంగ్రెస్ నేతల మధ్య డైలాగ్ వార్ నడుస్తోంది. కానీ ఈ విషయంలో కమలం పార్టీ లీడర్లు వెనకబడ్డారని పార్టీ పెద్దల దృష్టికి వెళ్ళిందట. ముఖ్యంగా కాళేశ్వరం 6 గ్యారంటీల విషయంలో కాంగ్రెస్ పార్టీ వైఫల్యాలను ఎండగట్టడంలో బీజేపీ నేతలు పూర్తిగా విఫలమయ్యారనే అభిప్రాయంలో పార్టీ పెద్దలు ఉన్నారట. అయితే ఇన్నాళ్ళు రాష్ట్ర నేతల విషయంలో ఉదాసీనంగా వ్యవహరించిన ఢిల్లీ కమలనాథులు ఇక మీదట మాత్రం ఊరుకునేది లేదని ముఖం మీదే చెప్పినట్టు తెలుస్తోంది. అంతేకాదు ఇక నుంచి సిగ్నల్స్ క్రాస్ చేస్తామంటే పెనాల్టీలు ఉండవు, ఏకంగా లైసెన్స్ రద్దవుతుందనే సంకేతాలు తెలంగాణ బీజేపీ ఎంపీలకు ఇచ్చారని జోరుగా ప్రచారం సాగుతోంది. మొత్తం మీద నేతల ఆధిపత్య పోరుతో కకావికలమవుతున్న రాష్ట్ర బీజేపీ ఇక మీదట పార్టీ హైకమాండ్ పెద్దలు తీసుకునే నిర్ణయాలు ఎలా ఉండబోతాయనే చర్చ నడుస్తోంది. రాష్ట్ర అధ్యక్షుడు ఎన్నిక తర్వాత నేతల మధ్య రగులుతున్న మంటలు చల్లారట్లేదు. ఆలోపే కమిటీల రూపంలో మరో కుంపటి వచ్చి పడ్డంతో రానున్న రోజుల్లో రాష్ట్ర బీజేపీ ముఖ చిత్రం ఏ విధంగా ఉంటుందనే చర్చ జరుగుతోంది. మరోవైపు ఢిల్లీ పెద్దలు ఇచ్చిన సూచనలు, డైరెక్షన్స్ను పార్టీ నేతలు ఎలా ముందుకు తీసుకువెళతారనేది కూడా ఆసక్తికరంగా మారింది.